అందరికీ నమస్కారం అండి. గ్రామ అభివృద్ధిలో భాగంగా గత 7 నెలల నుంచి కూడా మనము నియోజకవర్గ వ్యాప్తంగా కూడా సీసీ రోడ్లను మంజూరు చేసుకుంటూ ఎక్కడైతే 5 సంవత్సరాల నుంచి పట్టించుకోలేని పరిస్థితి, గుంతలు కానీ, రోడ్లు మట్టి రోడ్లకు బీటీ రోడ్లు వేయడం కానీ, ఇవన్నిటినీ కూడా శాంక్షన్ చేసుకుంటూ వెళ్ళే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కొండాపురం ఊర్లో విలేజ్ లో దాదాపు 10 లక్షల విలువ చేసే ఎన్ఆర్జీఎస్ సీసీ రోడ్లని ఈరోజు ప్రారంభించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పంచాయతీలో 55 లక్షల రూపాయలు చేసినటువంటి ఎన్ఆర్జీఎస్ సీసీ రోడ్లని మనం మంజూరు చేసుకొని 100% రోడ్లను కూడా వేసే కార్యక్రమాన్ని ఈరోజు మనము ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. ఎక్కడైతే సీసీ డ్రైన్స్ లేవో డ్రైన్స్ని కూడా మంజూరు చేసుకొని గ్రామంలో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా మనము ఎన్నికల హామీగా ఇచ్చినటువంటి రోడ్లను కూడా ఈరోజు మనం వేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాము. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 7 నెలల నుంచి అహర్నిశలు కూడా ప్రతి గ్రామంలో కూడా మనము ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో కనీసము మట్టిని కూడా పేర్చిన పాపన పోలేదని కూడా ప్రజలు, గ్రామస్తులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో కూడా తెలియజేస్తా ఉన్నారు. ఎప్పుడు కూడా పట్టించుకోలేని పరిస్థితి, గ్రామంలో చెత్త ఎక్కడంటే అక్కడ పేరుకుపోయింది. డ్రైన్స్ లేక మొత్తం శానిటేషన్ అంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితిని ప్రజలు చెప్పడము, దాన్ని చిత్తశుద్ధితో మనం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడికక్కడ అన్నిటినీ కూడా పరిసరాలని నీట్గా చేసుకుంటూ పంచాయతీరాజ్ నిధులన్నింటినీ కూడా పవన్ కళ్యాణ్ గారు గెలిచిన వెంటనే కూడా అత్యధిక ప్రాధాన్యత వర్క్స్లో ఇది పెట్టడం కూడా జరిగింది. ప్రతి ఊర్లో కూడా, ప్రతి ఇంటి ముందు, ప్రతి వీధిలో కూడా మనము రోడ్స్ వేసే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. ప్రజలు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు వాళ్ళందరూ కూడా చాలా చాలా సంతోషంగా ఉన్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభివృద్ధి ఎంత వేగంగా కూడా ముందుకు వెళ్తూ ఉంది. లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పరిస్థితి కూడా రాష్ట్రంలో బాలేని పరిస్థితిని చూస్తుంటే కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చిన మాటని, అది కూడా ఎటువంటి లోటు లేకుండా మనకి చిన్నది కానీ పెద్దది కానీ చిన్న చిన్న సమస్యలన్నింటినీ కూడా నేరుగా అధికారుల యంత్రాంగం అంతా కూడా ఇవాళ ముందుండి మనకి పనులు చేసే పరిస్థితిని ఈరోజు చూస్తూ ఉన్నాము. మండల వ్యాప్తంగా కూడా రైతాంగంకి ఏమైతే కానీ ప్రతి వర్గానికి కూడా బీసీ లోన్లు అయితేనేమి కానీ గతంలో లోన్లన్నీ కూడా ఆపేసిన పరిస్థితి, కార్పొరేషన్ లోన్లన్నీ కూడా నిర్వీర్యం చేసిన పరిస్థితి, దారి మరలించిన పరిస్థితిని చూసాం. ఈరోజు ప్రతి వర్గానికి కూడా మనం కార్పొరేషన్ లోన్లను కూడా ఆన్లైన్ ఓపెనింగ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా ఈరోజు ఒక పండుగ, ప్రతి నెల కూడా ఒక పండుగలాగా వాళ్ళు పని చేసుకునే పరిస్థితిని ఈరోజు చూస్తూ ఉన్నాము. మొన్న మనము సంక్రాంతి పండుగ అయిపోయింది. ఈరోజు మనం పల్లెల్లో ఒక పండుగ వాతావరణాన్ని చూస్తూ ఉన్నాం. అంటే అభివృద్ధి ఒకటిగా మనం ఇచ్చిన హామీలన్నిటి కూడా మెల్లిమెల్లిగా తీర్చుకుంటూ వెళ్తాం. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారంగా ఎన్నికల హామీగా 3000 పెన్షన్ని 4000 చేయడము, అదేవిధంగా అర్హత ఉన్నప్పటికీ కూడా గతంలో పెన్షన్ రాలేని పరిస్థితిని మన దృష్టికి రావడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు కొత్త పెన్షన్లు ఇప్పించే కార్యక్రమంలో భాగంగా పాత పెన్షన్లలో ఎక్కడైతే అర్హత లేని వాళ్ళకి పెన్షన్లు అన్నింటినీ కూడా గతంలో ఇవ్వడం జరుగుతూ ఉండింది. అవన్నిటినీ కూడా వెరిఫై చేస్తూ ఉన్నాము. ఇప్పుడు వచ్చే నెలలో ఖచ్చితంగా కొత్త పెన్షన్లు అన్నీ కూడా ఇప్పించడము, అదేవిధంగా ఒంటరి మహిళ అంటే భర్త చనిపోతే వచ్చే నెలకే మనము పెన్షన్లు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ, అది తూచా తప్పకుండా మనము నవంబర్ మాసం నుంచి కూడా అది మొదలు పెట్టడం జరుగుతూ ఉంది. దాన్ని కూడా ప్రజలు చాలా ఆనందంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంటి పెద్ద ఒకవేళ కోల్పోతే ఖచ్చితంగా మహిళకి ఆధారంగా కూటమి ప్రభుత్వము అండగా ఉండే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద కొడుకుగా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈరోజు పెన్షన్లను కూడా వాళ్ళకి ఇంటి వద్దకే ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి కొండాపూర్ గ్రామస్తులకి ఎన్నికల సమయంలో కూడా
గత దశాబ్దాలుగా నుంచి కూడా సిద్ధరాంపురం నుంచి కొండాపురం వెళ్ళే దారి మట్టి దారి అవ్వడము, చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే పరిస్థితి ఉన్నప్పటికీ ఎవరు పట్టించుకోలేదని చెప్పడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఆ రోడ్ని కూడా మనము శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అతి త్వరలో ఆ రోడ్ని కూడా మనము వేస్తామని కూడా ఈ సందర్భంగా గ్రామస్తులకి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నామండి. కార్యక్రమంలో భాగంగా కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నామండి. ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఒకటికొకటిగా మనం నెరవేర్చుకుంటా ముందుకెళ్లే సందర్భంలో సూపర్ 6 పథకాలను కూడా ఖచ్చితంగా ఒకటిగా నెరవేరుస్తూ ముందుకు వెళ్తా ఉన్నాము. గత 5 సంవత్సరాలు జగన్ రెడ్డి చేసిన అరాచక పాలన, దౌర్జన్య పాలనలో, అవినీతి పాలనలో ప్రతి రంగాన్ని కూడా నిర్వీర్యం చేసి ఈ రోజు రాష్ట్రాన్నంతా అల్లకల్లోలం చేసే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఒకటికొకటిగా ఇచ్చినటువంటి ఎన్నికల హామీలో ఉన్నటువంటి సూపర్ 6 పథకాలని ఒకటిగా ప్రక్షాళన చేస్తా ఉన్నాము. ఖచ్చితంగా అవి కూడా ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ ముందుకెళ్లే పరిస్థితి కూడా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నామని తెలియజేస్తాం.